టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వద్ద రెడ్ డైరీ ఉంటే తన దగ్గర పిఆర్ డైరీ ఉందని సినీ నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. వైసీపీలో ఉన్న దుర్మార్గులు, మోసగాళ్లు, ఎమ్మెల్యేలుగా పనికిరాని అనర్హులు, వారి చరిత్రని తన డైరీలో రాశానని పృథ్వీరాజ్ చెప్తున్నారు. బ్రో సినిమాలో శ్యాంబాబు లాంటి క్యారెక్టర్లన్నీ ఎన్నికల ప్రచారంలో బయటకు తీసి వైసీపీ నాయకుల బాగోతాలు బయటపెడతానని అన్నారు. జగన్ ఇచ్చిన హామీలను మర్చిపోయారని, వైసీపీకి చరమగీతం పాడేందుకే ఎన్నికలు జరగబోతున్నాయంటున్న సినీ నటుడు పృథ్వీరాజ్తో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వద్ద రెడ్ డైరీ ఉంటే నా దగ్గర పిఆర్ డైరీ ఉందని చెప్పని సినీ నటులు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు తన్ను వాడుకొని వదిలేసిన అధికార పార్టీ సంగతి తెలుస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి పృథ్వీరాజ్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, పిఆర్ డైరీ అంటే ఏం రాశారు? దాంట్లో అంటే లోకేష్ రాసిన డైరీలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన మీద వాళ్ళకి సహకరిస్తున్న అధికారుల గురించి రాశారు అని చెప్పారు. మీరు రాసిన పిఆర్ డైరీలో ఏమున్నాయి? అంటే ఆయన రాసింది రాష్ట్రంలో జరుగుతున్న, మీరు చెప్పింది కరెక్టే, అధికారులు సహకరిస్తున్నది అంతా డైరీలో ఉందన్నారు. నా డైరీలో ఏంటంటే దుర్మార్గులు, మోసగాళ్ళు, ఎమ్మెల్యేలకి పనికిరాని అనర్హులు ఎలాగైతే ప్రజల్ని మోసగిస్తారో, ఎలాగైతే కార్యకర్తలని మోసగిస్తారో, కార్యకర్తలని ఆడుకుంటారో, అయిపోయాక ఏరు దాటి తెప్పదల్చే రకంలో ఎవరెవరు ఉన్నారు, వీళ్ళ చరిత్రలు ఏంటి, వీళ్ళ బాగోతలు ఏంటి ఆ డైరీలో రాసుకున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ వచ్చి మాట్లాడి భజన చేసేవాళ్ళు కాదండి. అపోజిషన్ ఉన్నప్పటి నుంచి ఉన్నాను నేను. ఐ ట్రావెల్డ్ అప్ టు 9 years. నాకు అన్నీ ఎంతో సిన్సియర్గా పనిచేసాం. మేమేమి రూపాయి ఆశించలేదు, మేమేమి కోట్లు దండుకోలేదు, మేమేమి ల్యాండ్లు దోచుకోలేదు, కబ్జాలు చేయలేదు, ఆఖరికి వార్డు మెంబర్ కూడా కాదు నేను. సో వెళ్ళాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఇచ్చి వెళ్ళాం. ఏదో మాట తప్ప మడం తిప్ప ఉన్నారు, మడం తిప్పే ఉంది ఎప్పుడు, అందుకని బయటకు వచ్చాం. ఆఖరికి ఏంటంటే రెడ్డిగా పోవటం మన దౌర్భాగ్యం. వాళ్ళ రెడ్డిగా పీట, మిగతా వాళ్ళని ఆదరించరు. కొండ ఉండాలి, లేకపోతే కొండలంటే అన్నంగా ఉండాలి, ఎవరు లేడు మనకి. ఏదో ఇచ్చిన పని చేసాం. వీళ్ళు ఎలాంటి వాళ్ళని మనకు తెలిసింది. ఆఖరికి కోవిడ్ చావు బతుకులో ఉన్నప్పుడు కూడా, అప్పుడు ఇంకా పార్టీలో ఉన్నాం, అప్పుడు కూడా మాకు బెడ్ కూడా లేదు. ఇంకెందుకు వీళ్ళకి పని చేయాలి మనం అని చెప్పి బయటకు వచ్చాం. మేము ఎస్యూబీసీలో ఉన్నప్పుడు అసలు మాకు ఈ రాజకీయాలు, ఈ కుళ్ళు, ఇవన్నీ ఏదో స్వచ్ఛమైన పరిపాలన. నా ఛాంబర్లో కూడా బోర్డు పెట్టాను నేను, ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని. నేను చేసినవన్నీ ఎస్యూబీసీ ఛానల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. వాళ్ళు షార్ట్ టర్మ్లో వచ్చి బ్రహ్మాండంగా చేశాడు ఈయన. వాళ్ళు ఏంటంటే గరుడు సేవ జరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ లక్షల జనం వస్తారు. వాళ్ళు మమ్మల్ని అలా చూడంగానే మానవీధుల్లో 30 years అని గట్టిగా వరుపరిచారు. అదే పక్కన ఉన్న భజన బృందం ఉంటుంది కదండి, సహజంగా ఉంటాయి భజన బృందాలు. మీరు చెప్పుకోవాలి, నేను ఎంపీ, నేను పలానా ఆయన అని. మాకు అక్కర్లా. మేము అక్కడ 30 years వచ్చాడంటే మా జూబ్లీహిల్స్ కానీ బంజారాహిల్స్ కానీ వచ్చి ఏమంటే పృథ్వీరాజ్ ఇల్లు అంటే ఎవరు చెప్పరు. 30 years అండి సార్, ఇక్కడ ఉంటారు సార్ ఆయన ఇల్లు అని చెప్తారు. అది మా క్రెడిబిలిటీ, కలాం తల్లి ఇచ్చిన వరం మాకు. నువ్వు రేపొద్దున ఎంపీగా నువ్వు ఓడిపోతే నేను ఎవడో పట్టించుకోడు. నీకే అంత అహంకారం ఉంటే ఏమి, మీ వెనకాల నీకు అధికారం ఉంది కాబట్టి అహంకారాలు ఉన్నాయి. మాకేమున్నాయి? మీ దగ్గర పనిచేసి మీ కాళ్ళు పట్టుకుని నీ పంచం ద్వారా కాళ్ళు మొక్తా అనే స్టేజ్లో చూస్తారు అందరినీ. వాళ్ళు ఏంటో తెలియదు అసలు, అది మరి ఎందుకు వచ్చిందో తెలియదా ఇది. వాళ్ళందరూ నేనే మైక్ తీసుకుని గోవిందా అనండి, మీరు అలా అనబాకండి అని నేను చెప్పేవాడిని. ఇలాంటివన్నీ ఎగోలండి. వీళ్ళు ఏంటంటే 4.5 సంవత్సరం అయిపోయినా కూడా బుద్ధి రాలేదు ఎవరికి. ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు. ఇది తప్పితే వేరేది లేదు. మీరు ఎక్కడైనా తిరగండి, బూతులు, యూనివర్సిటీలు, మంత్రులు ఘోరంగా ఓడిపోతారు. మొత్తం అన్ని రకాలుగా చర్మగతం పాటాకే ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఇది ప్రధానంగా చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వదిలిన బాణం తానని చెప్పని చెప్తున్నారు. ఇటు ఎలక్షన్ టైంలోనే శ్యాంబాబు క్యారెక్టర్లు అన్ని జిల్లాల్లో కూడా చూపిస్తానని చెప్పని ఇటు పృథ్వీరాజ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో 136 సీట్లు టీడీపీ జనసేన పొత్తులో గెలుచుకుంటారు. అదేవిధంగా 21 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకుంటారని చెప్పని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు.